గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మేజర్గా మొన్న ఆర్బీఐ గవర్నర్ గారు వచ్చేసి రెపో రేట్ వచ్చేసి మనకి 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. అంటే రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ వచ్చేసి మన కమర్షియల్ బ్యాంక్స్కి మనీ అనేది అప్పుగా ఇస్తుంది. సో మనీ అప్పుగా ఇచ్చేది మనకి 0.5% ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు కాబట్టి ఆటోమేటిక్గా కమర్షియల్ బ్యాంక్స్కి అది చాలా పాజిటివ్ న్యూస్ అవుతుంది. అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ వచ్చేసి మనకి మార్కెట్లో లిక్విడిటీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ద ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ రేట్ కట్ ఈజ్ ఏ పుష్ టు రివైవ్ గ్రోత్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఆల్సో మనకి బారోయింగ్ కాస్ట్ తగ్గించడం కానీ, కాన్ఫిడెన్స్ పెంచడం కానీ, అండ్ లాంగ్ టర్మ్ రికవరీ వీల్ ఆల్సో నీడ్ గవర్నమెంట్ సపోర్ట్ రిఫార్మ్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఏంటంటే ఏదైతే మనకి ఆర్బీఐ గవర్నర్ గారు తీసుకున్నారో సంజయ్ మల్హోత్రా గారు, మనకి అది చాలా పెద్ద పాజిటివ్ అండి. దట్టు ఈవెన్ 50 బేసిస్ పాయింట్స్ అనేది చాలా పెద్ద పాజిటివ్ అండ్ మార్కెట్లో చాలా పెద్ద లిక్విడిటీ రాబోతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మొన్న నిఫ్టీ అండ్ నిఫ్టీ వచ్చేసి నియర్ అబౌట్ 252 పాయింట్స్ పెరిగింది బికాస్ ఆఫ్ ఆర్బీఐ రేట్ కట్, సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఇంకా బాగా ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వాలండి. 1.47% పెరిగింది. ఇంకా మనకి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. కాకపోతే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 24,671 నుంచి 25,000. సో ఆల్మోస్ట్ 350 పాయింట్స్ మనకు వచ్చేసి వాలటిలిటీ అనేది చూసాం మార్కెట్లో. సో మొన్న వచ్చేసి మంచి ఛాన్స్ అయితే ఇచ్చింది మార్కెట్ ఫ్రమ్ నెగిటివ్ నుంచి న్యూట్రల్ టు అండ్ మనకు వచ్చేసి మంచి పాజిటివ్. సో 50 బేసిస్ రేట్ కట్ అన్నప్పుడు మార్కెట్ స్లైట్ నెగిటివ్ ఉంది. అక్కడ నుంచి 50 బేసిస్ పాయింట్ రేట్ కట్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆటోమేటిక్గా మార్కెట్ ఫుల్ మూమెంటం ఇచ్చింది. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఇచ్చిందండి ఫ్రమ్ ఫ్లాట్ టు ఫుల్ మనకి అప్ సైడ్ బుల్ మూమెంటం. ఓకే, సో ఎవరైతే క్యాచ్ చేస్తారో అది వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే టేకప్ చేసి ఉండొచ్చు. మనము రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మార్కెట్ 25,003 దగ్గర హాల్ట్ అయింది. అండ్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే 25,153 దగ్గర హాల్ట్ అయింది. అండ్ ఓవరాల్గా మార్కెట్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ అయితే క్యారీ అవుతుంది. సో డౌ ఫ్యూచర్స్ కానివ్వండి, మనకి డౌ జోన్స్, ఎస్ఎన్పి అండ్ డాక్స్ మనకి క్యాక్ కానివ్వండి. సో ఓవరాల్గా కొంత పాజిటివ్ మూమెంటం అయితే ఈవెన్ గ్లోబల్ ఇండిసెస్ మనం చూసినట్లయితే మంచి పాజిటివ్ మూమెంటం చూస్తున్నాము. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. సో నిఫ్టీ 25,000 దగ్గర హాల్ట్ అయ్యింది. అండ్ ఈ 25 దగ్గర నుంచి మనకి నేను ఎక్కడ మేజర్గా ఇది తీసుకుంటాను అని అంటే మాత్రం, సో నేను మనకి మార్కెట్లో బులిష్ మూమెంటం నాకు వచ్చేసి ఈ లెవెల్స్ 25,030. సో 25,030 ఎప్పుడైతే మనకి క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా నేనైతే అక్కడ వచ్చేసి మార్కెట్ వచ్చేసి మంచి బుల్ మూమెంటం ఉంటుందని నేను అనుకుంటున్నాను. 25,030 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు టేకప్ చేయండి బుల్ మూమెంటం. 25,200 రౌండ్ ఫిగర్ టార్గెట్ పెట్టుకోండి. అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు స్టాప్ లాస్ మనకి 25,000. సో జస్ట్ 30 పాయింట్స్ స్టాప్ లాస్తో కాల్ ఆప్షన్ బై చేయండి ఇక్కడ. అంటే నేను వచ్చేసి ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుంది దీన్ని నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ 150 పాయింట్స్ టార్గెట్. అందులో నాకు వచ్చేసి 25,000 రౌండ్ ఫిగర్. సో 30 పాయింట్స్ స్టాప్ లాస్తో 150 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటున్నాను. అదే డౌన్ సైడ్ అయితే మాత్రం నేను 24,950 క్రాస్ అవుతూ ఉంటే అప్పుడు డౌన్ సైడ్ 24,900 లెవెల్స్ దాకా నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఏదేమైనా మనకు వచ్చేసి సో అది మంచి బిగ్ మనకి 50 బేసిస్ పాయింట్ రేట్ కట్ కాబట్టి మంచి మూమెంటం అయితే ఇంకా పెండింగ్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీ అయితే నేను మంచి మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ వచ్చేసి నాకు ఇది 56,700 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా 57,500 దాకా నాకు అప్ సైడ్ మూమెంటం అయితే ఉంది. కానీ లోవర్ సైడ్ వచ్చేసి నాకు సో అప్ సైడ్ వచ్చేసి నేను ఈ లెవెల్స్ 56,700 క్రాస్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్. డౌన్ సైడ్ మూమెంటం అయితే మాత్రం నేను 56,500 డౌన్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉండదో ఇమీడియట్గా నేను సెల్లింగ్ చేస్తాను. కాకపోతే నాకు సెల్లింగ్ అంటే రేపు కాల్ ఆప్షన్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. సో మోస్ట్లీ ఈ రేంజ్లో అయితే ఓపెన్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా కాల్ ఆప్షన్ టేకప్ చేస్తాను. ఓకే, సో అండ్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూద్దాము. నేను రేపు మేజర్గా వచ్చేసి సో నిన్న వచ్చేసి మనకి ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా ట్రేడ్ అయిందండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా ట్రేడ్ అయింది. అందువల్ల ఏంటంటే మనం ఐసిఐసిఐ బ్యాంక్ ఫోకస్ చేస్తాము. సో మంచి మూమెంటం అయితే పెండింగ్ ఉంది బికాస్ ఆఫ్ మనకి ఈవెన్ సో ఏ మార్కెట్లో లిక్విడిటీ పెరిగినందువల్ల ఐసిఐసిఐ బ్యాంక్ మంచి మూమెంటం పెండింగ్ ఉంది. నెక్స్ట్ డిఎల్ఎఫ్ వచ్చేసి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. డిఎల్ఎఫ్ చాలా క్వార్టర్స్ తర్వాత మంచి ప్రాఫిట్స్ అనేది డిక్లేర్ చేసింది. స్టిల్ వచ్చేసి ఇది మంచి మూమెంటం అయితే ఇంకా పెండింగ్ ఉందన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు సో ఇది 1000 రూపీస్ అయితే డిఎల్ఎఫ్ టచ్ అవబోతుంది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మంచి మూమెంటం అయితే మనకి పెండింగ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే క్రాస్ అవబోతుంది. నియర్ టు మనకి 1500 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో నియర్ టు 1700 దాకా మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళే స్కోప్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి కొంత డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసి
మంచి మూమెంటం ఉంటుందండి. సో డిఫెన్స్ స్టాక్ ఎవరైతే ఈవెన్ రమా స్టీల్ కానీ మనకి ఆస్ట్రా మనకి వేరైతే షిప్ యార్డ్ కంపెనీస్ బాగా ట్రేడ్ అవుతున్నాయి. సో షిప్ యార్డ్ కంపెనీస్ బాగా ట్రేడ్ అవుతున్నాయి. సో నేను ఐఆర్డిఏ రీసెంట్గా యాడ్ చేశాను. అండ్ మోర్ ఓవర్ మీరు జెన్టెక్ కానీ డేటా ప్యాటర్న్ ఇవైతే కొన్ని అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. నేనైతే కంపల్సరీ రేపైతే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే అగైన్ మళ్ళీ నేను బుల్లిష్ సైడ్ ఉంటానని చూస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.